welcome to Nishumbita School of Drama. So we are celebrating Natotsav 8, our annual theatre festival, which is from 23rd of March to 27th of March. It is culminating on World Theatre Day. We have already finished 2 plays and I will take you behind the scenes of the 3rd play, Nagamandala. Here we are having the lighting and the technicals. If you can see, we have the backdrop. The actors are getting ready. We are seeing what kind of lights we will put according to the scenes so that it makes a good impact. Namaskaram andi. Na peru Ram Hologundi. Nishumbita School of Drama founder director ni. ప్రపంచ రంగస్థల దినోత్సవం అంటే 27వ తారీఖు మార్చి 27వ తారీఖు ప్రతి ఏడాది ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ 27th of March as World Theatre Day. ఇక్కడ ఈ రోజు జరగబోయే నాటకం గిరీష్ కర్నాడ్ గారి నాగమండలం. సో ఇది ఒక ఫోక్ స్టోరీని తీసుకొని ఆయన గారు అల్లి రాసినది, గిరీష్ కర్నాడ్ గారు రాసింది. నాగమండల అంటే ఒక సామాన్యురాలు పెళ్లి చేసుకుని వచ్చి తను ఒక స్నేక్ అంటే ఒక పాముతో ఎలా ప్రేమలో పడుతుంది, అది ఎలా దేనికి దారి తీస్తుంది అనేది ఒక మిథికల్ స్టోరీ అనమాట. ఇది చాలా మంచి ఫోక్ స్టోరీ. సో ఇప్పుడు ఇది నాగమండల సెట్ అండి. సో దీంట్లో ఏంటంటే తను కొత్తగా పెళ్ళయి వచ్చాడు కాబట్టి దీన్నంతా మేము కొంచెం ఆర్భాటం చేసి దీన్ని సెలబ్రేట్ దీంట్లో చేసాము. అంటే ఇక్కడ మనకు రెడ్ అంటే సింబాలిక్గా తను ఏంటంటే వెరీ అథారిటేటివ్గా మేల్ షావనిస్ట్ ఇది అనమాట. సో అందుకే తన భార్యని ఇంట్లో లోపల పెట్టేసి తను తలుపేసేస్తుంటాడు. సో దిస్ ఇస్ లైక్ డేంజర్ మార్క్. తను ఆ అమ్మాయి బయటికి రాకుండా తాళం వేస్తుంటాడు. సో యూ కెన్ సీ ది లాక్ ఆల్సో, దే బిగ్ లాక్ లాంటిది వేసేసి వెళ్ళిపోతుంటాడు. ఆ అమ్మాయికి ఎక్కడ దారి లేకుండా ఒక విండోలోనే తను ఎవరితోనైనా మాట్లాడాలి అంటే ఆ విండోలో నుంచి మాట్లాడాలి. అండ్ మనం లోపలికి వెళ్తే యాక్చువల్లీ ఇక్కడ ఒక స్నేక్ పామ్ పుట్ట కూడా వస్తుంది. సో దాట్ వీ విల్ సెటప్. అండ్ ఇది ఏంటంటే వీఆర్ యూజింగ్ దిస్ యాజ్ అ మల్టీ డైమెన్షనల్ అండి. 2 విధానంగా మనం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే పాడుబడ్డ గుడిలాగా యూజ్ చేస్తాము. తర్వాత ఇది సెట్ తీసేస్తామండి. దిస్ గోస్ డౌన్ అండ్ ఇక్కడ షాడో ప్లే అవుతుంది. పాము మనిషిలాగా అయ్యి అంటే తన హస్బెండ్ తన భర్తలాగా అయ్యి అప్పన్నలాగా చేంజ్ అవ్వడము ఇక్కడ అవుతుందన్నమాట. ఇలా సో షాడో ప్లేలో వస్తుంది. ఇది ఇలా అయిపోయి బయటకు వచ్చేస్తుంటాడు. తన భర్తనే అనుకుంటుంటుంది, తనకేం తెలీదు. తను పాపం భర్తనే వచ్చాడు అని అనుకుంటుంది కానీ తనకు భర్త లోపలికి వచ్చాడు, ఎలా వచ్చాడు అని కూడా తనకు తెలీదు. షీఈ్ చాలా అమాయకురాలు అనమాట. సో ఇది అవుతుంది. ఇక్కడ మల్టీ సెట్ లాగా యూజ్ చేస్తున్నాం అండి. ఫస్ట్ మనం అంటే ఒక ఇల్లు కాకుండా బయట ప్రాంగణం అంటే గుడి చూపించాం కదా, గుడిలో ప్రాంగణం ఎలా ఉంటుందో అది చూపిస్తాము. అక్కడ మనకు ఈ దీపాలు అంటే ఇంట్లో ఉన్న దీపాలు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న దీపాలు వచ్చేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. సో వాళ్ళ కోసం ఇట్లా సెటప్ చేసాము. వాళ్ళ పైకి వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడుకొని బయటకు వస్తారు. సో దీన్ని మల్టీ డైమెన్షనల్ సెట్ లాగా క్రియేట్ చేసామండి. అండ్ ఏరియా లైటింగ్ చేస్తాం. అంటే ఇక్కడ సన్నివేశం అయ్యేటప్పుడు అక్కడ లైట్స్ ఉండవు, ఉట్టిగా అక్కడే లైట్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ సన్నివేశం ఉన్నప్పుడు ఇక్కడే లైటింగ్ వచ్చేటట్టు ఏరియా లైటింగ్ అనేది చేస్తాం అన్నమాట. అండ్ ఇది వచ్చి సింబాలిక్గా రిప్రజెంటేషన్ నాగమండలం అంటే నాగలో ఒక మండలం అనేది నాగమండలం అనేది ఒక చాలా మంచి ఇదన్నమాట. సో ఇట్స్ అ రిచువలిస్టిక్ పర్ఫార్మెన్స్. అండ్ ఒక నాగాని వశం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది ఈ స్టోరీలో మొత్తం ఇదవుతుంది అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ నాగమండలం ఫర్ యూ ఆల్. ది ప్రొఫైల్, దిస్ ఈస్ అ వెరీ షార్ప్ లైట్ విచ్ క్యాన్ గో అప్ టు 50 meters plus and you can create an aura like a circle in this and you can cut the light with the cutters. We have 4 cutters. When you cut the light, it can be like small also. So profile is very sharp and it can
like go up to a distance and very clearly you can see the actor there. This is about profile. Now we'll take the PCs. Number 5. PCs are plano-convex lenses where we have the lens onto the lights and there is a soft light here. You cannot see the sharp one which was there in profile. So these are the softer ones which will help in creating a little soft or little dullish onto the actor, which will bring out the makeup of the actor in the brighter sense. Akkada emautundi ante because it is very sharp, we don't need much of makeup, but here when it is like this, the makeup is enhanced. And the PCs are also like, you can brighten it up, you have a shutter for that also. Next we go with the Jenny, number 3 on dimmer 2. Number 3 on dimmer 2, this is high profile and it's like halogen types, but this is again a 2 kV light, 2 kV antamandi, 2 kilowatts, which is very high intensity and it can cover a distance of 50 plus meters, and you have the shutters open, you can close it, you can extend. The whole stage can be covered with one light. So that powerful is this light, and you can dim it because we have dimmers over there. So we have a 12 channel, 6 channel plus 6 channel, 12 channel dimmer with which we operate these lights. Okay, now I'll explain about how 3 combination lights can work, and let's see that on our actors. Jenny, please switch it on. So ఇప్పుడు మీరు చూడండి, hold on Jenny, అంతే పెట్టు. So now you see this is a profile, and then I have a PC from there which is in a low intensity, and the bulb is also low intensity one, but the profile is very sharp. You can see on her face it becomes sharper, and here it is low intensity. Now there is here, if you see, this is a Parcan which everyone uses in general. This is high intensity light, slowly brighten. Now I do not have any makeup and I'm a dark person, but I can also look brighter than them because of this light. So this is a par which is very high intensity. So if you do not have the makeup, then the face starts burning. So the makeup protects you from the light, the intensity of the light, and the lower the intensity, the beautiful. Ante chala beautiful ga kanipiyali annappudu meeru intensity low cheskunte chala beautiful ga kanipistundi. Manam endante 3 లైట్లు ఎందుకు పెట్టాము అంటే ఇక్కడ జనాలు అందరూ 4-5 కాకుండా వేరే వాళ్ళు నించుని ఉన్నప్పుడు ఆ ఏరియా లైటింగ్ అనేది చేసుకుంటాం. యూ క్యాన్ సీ ఈ 3 లైట్లు ఇక్కడే ఫోకస్ చేసామండి. దిస్ ఇస్ నోన్ యాజ్ ఏరియా లైటింగ్. అంటే ఇదే లైట్ వస్తుంది, మిగతా స్టేజ్ మొత్తం డార్క్గా ఉంటుంది. జెనీ, అట్ సైడ్ ది నంబర్ 3 వేసుకో, డిమ్మర్ 2. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేసాము, అక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేసాము, ఇక్కడ ఒక స్పేస్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు, అంటే నా కొడుకే కానీ ఆయన కొడుకు అనుకుందాము. సో వీళ్ళిద్దరిని కవర్ చేయాలి అన్నప్పుడు యూ క్యాన్ సీ వీ క్యాన్ జస్ట్ కవర్ దెమ్ లైక్ దాట్, అండ్ మేబీ టు సర్టన్ ఎక్స్టెంట్. అంటే ఇది యాక్చువల్లీ కరెక్ట్గా లేదు, మనం పెట్టలేదు. సో ఇఫ్ దిస్ ఇస్ హౌ ది విండో ఇస్ గోయింగ్ టు బి. సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్టు ఇలా ఇది చేస్తే దెన్ వీ కెన్ కవర్ దిస్ part also. Can I have the LEDs? So LEDs are you must be knowing about the LEDs. So you have different color combinations in the LED, RGB, and can I have dark blue? So these are the different colors which we use for light effect and all. So this can be something like night effect or a romantic effect, whatever you can. And because we have painted the neon color will definitely come out. So that is how the mandala has to be highlighted. So we have painted that. Danni neon color lo pettamu, ikkada flowers kuda neon color lo pettamu, so that when this light is on, ఇవన్నీ బయటికి వస్తాయండి, వెలుగుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ది ఎఫెక్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ త్రూ లైట్స్. అండ్ గ్రీన్ కొంచెం గ్రీన్ కలుపు. సో దిస్ ఇస్ సీ బ్లూ టైప్స్, అంటే పొద్దున అయిపోయింది అన్నప్పుడు, మార్నింగ్ అయింది అన్నప్పుడు వీ క్యాన్ చేంజ్. ఇప్పుడు రెడ్ అండ్ ఇది కలుపు, రెడ్ అండ్ గ్రీన్. సో
ఇట్లా బ్రైట్ అయిపోయింది. ఇప్పుడు ఇట్ ఇస్ బ్రైటర్ కలర్, ఇట్ ఇస్ మార్నింగ్ ఆర్ డే టైమ్. సో అలా డిఫరెంట్ కలర్స్ RGBలో మనం వీ కెన్ ప్లే విత్ దోస్ కలర్స్ అండి. సో లైక్ దిస్ వీ యూజ్ ది LEDs విచ్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వార్మ్ లైట్స్ కూడా తీసుకొని రావచ్చు దీంట్లో. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వీ కెన్ యూజ్ టు క్రియేట్ ది మూడ్ ఆఫ్ ది ప్లే అనమాట. సో దట్ ఈస్ హౌ ది లైట్స్ వర్క్ with us. Sucham, what's your good name? Madhav. Madhav, what does theatre mean to you? Theatre is basically a life-changing experience for me always. I've been involved in theatre since I was around 3 to 4 years old, and I've been doing theatre and I love it a lot, and it goes hand in hand with daily activities. So if given a choice, theatre or academics, what would you choose? I would definitely choose theatre. So when did you find this interest? Is it because of your dad or did it come? No, it's not just because of my dad. Of course, there's that plays a part. But except for my dad and it being present in my blood, like I really find it very interesting, like how people change characters every 2 minutes. Once they're acting like what do you say, old witch perhaps in Macbeth, and the other time they're completely changed into a soldier. Like they have to instantly remove the makeup and the costume change. I find it very, like, what do you say, so interesting. Wonderful. So did you ever act in front of your teacher to get leaves or get away from school and college? Not in front of my teacher exactly, but papa mummy ke sath hota hai. Papa is always in on it with me. He knows. Yeah. So what is the most intriguing part that you have played on in theatre? What is the one role that you like the most? Okay, so there was a one monologue, I Hate You, or otherwise known as Why Me. It was written by my dad itself. So it's a monologue in which the child loses his mother in a truck accident. So it happens on his birthday and it's really tragic. And so the character first starts off with him waking up as if his mother is waking him, and he shows the audience the importance of mother and parents overall, and he shows all the memories they had, and slowly he comes back to the present and the truth, and it's really sad how he's blamed by the society, and yeah, that's the role. And I really get emotional, and sometimes like I can't stop crying even after the play is over. Like I hug my dad and mom and yeah, I cry out. So on this special occasion, World Theatre Day, what do you have to say for the people who are pursuing it and thinking to pursue it? So theatre is a life-changing experience, as I said before, and like it builds personality and it helps in every day-to-day activity. Here at Nishimbita, we help with lots of social problems as well, so it helps a lot, and even in academics. How? In academics, like for many childish reasons, like if you want to take a leave and all, and like overall we can relate. In history there are many, like in history we learn a lot about the way people have done, and we have many performances in our school, so in that theatre helps a lot to understand. So rather than just reading textbooks and writing notes, theatre helps us understand the character better and we can relate to them. So yeah. On that note, if you were to play one role from your history book, what would that be? I've already played the role and it would be Mohammad Ghori. Well, theatre is life for me and all theatre practitioners. ఎవరైతే థియేటర్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. చాలామంది చెప్తుంటారు థియేటర్ చచ్చిపోతుంది, థియేటర్లో ఏమి బతకలేము, కష్టం, స్ట్రగుల్. ఎస్, స్ట్రగుల్ అనేది ఉంటుంది, కానీ థియేటర్ చచ్చిపోయింది, థియేటర్ ఒక ఇది లేదండి. థియేటర్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్, దెర్ ఇస్ నో డెత్ ఫర్ థియేటర్ అండి. అండ్ ఇట్ కీప్స్ చేంజింగ్. ఇప్పుడు మన కరోనా టైంలో థియేటర్ వెంట్ ఆన్లైన్లో కూడా థియేటర్ చేసుకున్నాము. సో అలా థియేటర్ ఫర్ అస్ హూ బిలీవ్ we are very passionate. We are living, I have been living and I have been doing theatre, and I am really content doing theatre and very happy, comfortably doing theatre. So that is theatre for me. Theatre is life for me and life is theatre. That's how it is for me. So with your all experience, we would want to know, what is the one difference between the one who is acting on screen and somebody who is acting behind you like a theatre artist? Yeah.
So the confidence, first one is the confidence. Two is, see, theatre, the people take theatre as the base. అంటే మనకు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక మంచి బేస్ ఉండాలండి. ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకు పిల్లర్స్ వేస్తాం అనమాట. అలా ఒక థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు, థియేటర్ వర్క్షాప్ చేసి థియేటర్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ పర్ఫార్మెన్స్ డైరెక్ట్గా వెళ్ళి చేసే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. సో అందుకే ఇప్పుడు 5, 6 or 10 years డౌన్ ద లేన్ ముందైతే మనకు మన దగ్గర మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అరే థియేటర్ వల్ల మీరు సరే ఓకే అనేటోళ్ళు. కానీ ఇప్పుడు థియేటర్ వాళ్ళే కావాలి అని డైలీ నాకు అట్లీస్ట్ 3-4 ఫిలిం డైరెక్టర్స్ కానీ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. సో థియేటర్ వాళ్ళే కావాలండి, ఎందుకంటే నౌ థియేటర్ హస్ కమ్ ఇన్ డిమాండ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. బట్ మనం ఢిల్లీ, ముంబై, కోల్కతా అక్కడ తీసుకుంటే థియేటర్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుందండి. సో ఇట్ గివ్స్ యూ దట్ కాన్ఫిడెన్స్ ఒకటి. రెండోది, ఇక్కడ నేర్చుకున్నా అంటే ఇక్కడ యూ ఓపెన్ అప్, వేరియేషన్స్లో ఓపెన్ అప్ అయిపోయి మీ వాయిస్ ప్రొజెక్షన్ కానీ, మాడ్యులేషన్ కానీ, మీ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్, ఎవ్రీథింగ్ యూ అండర్స్టాండ్ అట్ అ హయ్యర్ లెవెల్. సో కటింగ్ ఇట్ డౌన్ టు ది యాక్చువల్ లెవెల్ ఆఫ్ కెమెరా, ఫేసింగ్ అ కెమెరా అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే వెన్ యూ నో ది లార్జర్ థింగ్, కటింగ్ ఇట్ డౌన్ బికమ్స్ ఈజియర్. కానీ మనం నిజ జీవితంలో న్యాచురల్గా యాక్ట్ చేయాలి అన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, ఎలా చేయాలి అనుకుంటుంటారు. సో దిస్ ఇస్ ది డిఫరెన్స్ విచ్ వీ అండర్స్టాండ్ ఇఫ్ వీ అండర్గో ది థియేటర్ ప్రాక్టీస్. సో ఇట్స్ బీన్ 35 years for me since I am into theatre. And నిషుమిత స్టార్ట్ చేసినప్పుడు 1994, దిస్ ఇస్ ది 30th year for us. And before that 5 years నేను ముందు I started off in 1989. సో అప్పుడు నేను ఐ యూస్ టు గో ఆన్ అ సైకిల్ టు లెర్న్, అంటే టోన్ కర్టన్స్ అని ఇంగ్లీష్ థియేటర్ గ్రూప్, అక్కడి నుంచి స్టార్ట్ చేశాను నేను. దెన్ ఐ గ్రాడ్యుయేటెడ్ స్లోలీ, డిడ్ మై PhD, MA and all that happened in Central University and all that. స్ట్రగుల్ అనేది ఎవరి లైఫ్లో అయినా ఉంటుందండి, ఎవరి లైఫ్లో అయినా ఏది ఎంచుకున్నా స్ట్రగుల్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకుంటాం అంటే దిస్ హెస్ బికమ్ అన్ ఆల్టర్నేటివ్ ఆర్ట్ ఫామ్. జనాలకి ఎట్లా అంటే థియేటర్ నాటకం చేస్తున్నారా, ఇది అలా ఉండిపోయింది. కానీ ఇఫ్ యూ గో, ఐ గాట్ టు నో ది యాక్చువల్ వాల్యూ ఆఫ్ థియేటర్ వెన్ ఐ వెంట్ టు US, వెన్ ఐ వాజ్ ఇన్వైటెడ్ బై ది US గవర్నమెంట్. అండ్ న్యూయార్క్లో వెళ్ళినప్పుడు నేను థియేటర్ చేస్తున్నానండి, నేను ఇండియాకి వెళ్ళి వచ్చాను అంటే ఇట్ వాజ్ అ రెడ్ కార్పెట్ వెల్కమ్. అంటే థియేటర్ అంటే అంత విలువ అక్కడ. మన దగ్గర ఇక్కడ లేదు, కానీ ఇక్కడ ఇప్పుడు పెరుగుతుంది. కానీ బట్ అదర్ సిటీస్, డెఫినెట్లీ అదర్ స్టేట్స్ మన దగ్గర ఇట్ ఈస్ వైబ్రెంట్. ఢిల్లీ కానీ, బాంబే కానీ దీంట్లో. సో స్ట్రగుల్ అనేది ఎక్కడైనా ఉంటుంది. బట్ హౌ డూ ఐ అడాప్ట్ ఇట్, హౌ డూ ఐ టేక్ ఇట్ అప్, హౌ డూ ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేదే ముఖ్యమైనది అనమాట. సో we did go through lots of challenges at times when we were doing street play, veedi natakam, nukkad natak chesetappudu, because it is revolutionizing the people anamata. సబ్సే సస్తా గోస్ట్ అని ఓల్డ్ సిటీలో ఈ 1996 బాబ్రీ మస్జిద్ అయినప్పుడు చేసాము. సో దెన్ పీపుల్, ఆల్ ముస్లిమ్స్, దే వే ఆల్ కమింగ్ ఇన్ విత్ స్టోన్స్ అండ్ లాఠీస్ అండ్ ఆల్. దే స్టాప్ ది play in between. Then we had to convince them and say ki boss idi kodtamu idi ani chala hallagula chesaru. Then when we were practicing, ante ippudu 4 years 5 years down the lane we have built up this area. Otherwise it was a single floor and I had covered it with emantaru manaku ee attached idi untundi kada, sheets avani AC. So when we speak, థియేటర్లో ప్రొజెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా చేసినప్పుడు నేబర్స్కి ప్రాబ్లం అయిపోయి పోలీస్ వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు చాలాసార్లు, 2-3 సార్లు ఐ వెంట్ టు ది పోలీస్ స్టేషన్. సో పీపుల్ గాట్ స్కేర్డ్, అరే ఏంటి ఇలా అవుతుంది. ఐ సెడ్ సీ డోంట్ వరీ, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. దిస్ ఈస్ మేకింగ్ యూ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. యూ కమ్ బ్యాక్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్లీ. సో వన్స్ యూ ఫేస్ దీస్ ఛాలెంజెస్ అండ్ యూ ఓవర్కమ్ ది ఛాలెంజెస్, దెన్ యూ అండర్స్టాండ్ this is what we are made for. So it makes you even more strong, and theatre is something which can be taken to any corner of the world. And endukantunnanu ante ippudu manaku okay, we have mobiles, idi ippudu chetlo vachesindi anta, everything you can have it in this. But to what extent? ippudu హిమాలయాలో పోయి నేను ఒక పర్ఫార్మెన్స్ చేయాలి అన్నప్పుడు ఇది వర్క్ కాదు, ఫ్రీక్వెన్సీ ఉండదు. కానీ ఒక నటుడు
ఎక్కడికైనా ఒక థియేటర్ రోడ్ మళ్ళీ నాట్ ది యాక్చువల్ ఫిల్మ్ యాక్టర్, ఐమ్ టాకింగ్ అబౌట్ అ థియేటర్ యాక్టర్ బికాస్ హీస్ వాయిస్ క్యాన్ రీచ్ వితౌట్ మైక్ ఇట్ క్యాన్ రీచ్ 100 people. సో ఎక్కడ హిమాలయలో ఎక్కడైనా కూడా మీకు రేంజ్ లేనప్పుడు అక్కడ కూడా పోయి పర్ఫామ్ చేసే ఒక వ్యక్తి అనేటోడు థియేటర్ యాక్టరే. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ థియేటర్ అండ్ వీ యూస్ థియేటర్ ఫర్ థెరపీ ఆల్సో. సో ఎవరైతే స్ట్రగుల్ చేస్తున్నారో, స్ట్రగుల్ ఉందో, స్లో లెర్నర్స్ ఉన్నారో, ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు కూడా థియేటర్ ద్వారా వీ ట్రై టు ఛానలైజ్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ ఇన్ టు ది నార్మల్ లైఫ్ ఇది అనమాట. సో దట్ ఈస్ హౌ సక్సెస్ఫుల్ థియేటర్ హ్యాస్ బీన్ ఫర్ అస్, ఫర్ నిషుంబిత, ఫర్ టీమ్ నిషుంబిత, అండ్ వీ హోప్ టు do service through theatre as much as possible, and theatre for Nishumbita is service, and that is what we have been doing all through. Actors కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, మెకానికల్ ఇంజనీర్ ఆర్ అదర్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దే ఆర్ ఎర్నింగ్ అ లిటిల్ బిట్ త్రూ దేర్ ప్లాట్ఫామ్స్. హౌ రిలయంట్ ఈస్ థియేటర్ యాజ్ అ బ్రెడ్ అండ్ బటర్? That's what I said. See, I started in 1989. Okay, I had a bicycle. Now I have a car also. But every penny which I have earned, it is only through theatre. So if you believe in what you're doing, అంటే మీరు చేసే దాన్ని మీరు నమ్ముకొని గట్టిగా దాని మీద నిలబడితే ఏదైనా సాధించవచ్చు. See, now this house which myself and my brother-in-law together we built it up. So and it was all my theatre money only which I pitched in. And this hall which we have now, I don't think so any other people or any other society or any other organization has. See, I can easily make somewhere around 60 to 70,000 per month if I have the space sold. అంటే ఏదైనా రెంట్కి ఇచ్చుకో. కానీ నాకేంటి, థియేటర్ని నేను చేయాలి కాబట్టి థియేటర్ని నమ్ముకొని వచ్చే వాళ్ళకి నేను ఒక స్పేస్ ఇవ్వాలి. బికాజ్ ఐ హ్యావ్ గాన్ త్రూ దిస్. మాకు స్పేస్ లేకుండా రోడ్ మీద చేసిన దినాలు కూడా ఉన్నాయి. అది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2:30, 3 o'clock కూడా మేము రోడ్ పైన చేసినప్పుడు పోలీసు వచ్చి ఇది చేసినప్పుడు అలాంటివి చాలా స్ట్రగుల్ చేసాం కాబట్టి సో వేరే వాళ్ళకి ఇది రావద్దు అని చెప్పి ఐ బిల్ట్ అప్ ద స్పేస్. థ్యాంక్స్ టు మై బ్రదర్ కృష్ణమాధవ్ లేట్ అండ్ మై పేరెంట్స్ బద్రీనాథ్ గారు అండ్ పద్మావతి గారు. ఇఫ్ నాట్ ఫర్ దెమ్ it wouldn't have been possible because they believed in me, they encouraged me. నిషుంబిత అంటే it's victorious. Nishumbita means victorious. It's the pose of Lord Shiva andi. And there's a small tale for that, అంటే ఫోక్ టేల్ అనమాట. ఇది నిషుంబిత అనే పేరు మునికుంట్ల సాంబశివ గారు అని ఆయన, ఈజ్ అ కూచిపూడి ఎక్స్పోనెంట్. ఆయన కూడా మొన్న కరోనాలో ఇదైపోయారు. హీ వాజ్ ది వన్ హూ సెడ్ మనం నిషుంబిత అని పేరు పెడితే బాగుంటుంది. ఆయన కూతురు పేరు కూడా నిషుంబిత అనమాట. సో ఆయన గారు పెట్టిన పేరే ఇది. సో వీ జస్ట్ కంటిన్యూడ్ విత్ ది సేమ్ నేమ్. ఐ సెడ్ ఓకే దిస్ ఇస్ వెరీ నైస్, విల్ హ్యావ్ దిస్. అక్కడ ఏంటంటే శివ పార్వతి మధ్యలో దిస్ అ కాంపిటీషన్. బాగా ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు, ఇద్దరు బాగా. మన నారద ముని వచ్చి అయ్యో మీరు ఓడిపోతే బాగుండదు, ఆమె గారు కూడా అంతే ఇది ఉన్నారు కదా, మీరు ఒక పని చేయండి, కాలు పైకి లేపేయండి, తను లేపలేదు, షీ విల్ ఓటమి అంగీకరించాల్సి వస్తుంది అన్నప్పుడు ఆయన చేస్తారు. కానీ దెన్ హీ రియలైజెస్ నో దిస్ ఇస్ రాంగ్ బికాస్ అర్ధనారీశ్వర్ అంటాం, అంటే తను కూడా నాలో భాగం కాబట్టి మనం ఇది చేయాలి కాబట్టి అనే స్టెప్ వేసి దట్ ఈస్ హౌ టుగెదర్ దే కమ్ అండ్ దే సే కి వీఆర్ విక్టోరియస్. సో ఆ పోజ్ అనేది విక్టోరియస్ అని వచ్చింది. నిషుంబిత మీన్స్ విక్టోరియస్. అదే. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఫైనలీ ఐ వుడ్ వాంట్ టు నో పర్క్స్ ఆఫ్ బీయింగ్ అ థియేటర్ ఆర్టిస్ట్. Yeah, you face lots of challenges, but you need to stand firm on your ground and nothing can shake you. యాజ్ అ మాస్టర్ మీరు కొడతారా పిల్లల్ని నేర్పించేప్పుడు? నేను కొట్టను, చూస్తాను అంతే. దే అండర్స్టాండ్. They do understand. I used to do that earlier. Earlier times I was very very ruthless అనమాట. ఆయన శివగారు అని చెప్పాను కదా, సాంబశివ గారు, ఆయన కూడా కొట్టేశాను, తిట్టేశాను, అన్నీ చేశాను. అంటే దట్ డిసిప్లిన్ అనేది ఉండాలి అని. బట్ లేటర్ ఆన్ ఐ లెర్న్డ్ ఏంటంటే it's not that way also. Through love and affection and through the mode of emotional attachment, దాని ద్వారా మనం ఈజీగా we can mold people అని. So I don't hit anyone, I don't say anything much, but yeah, when it comes closer definitely I become very serious అనమాట. So and if I just give a stare, they understand okay sir ki కోపం వచ్చింది, మనం we need to understand, and then they take their things together and they do it. I want them to
come up with discipline అండి. సో థియేటర్ టీచర్స్ అస్ లాట్స్ ఆఫ్ డిసిప్లిన్, లాట్స్ ఆఫ్ పేషెన్స్. సో ఇది వాళ్ళలో రావాలి అనే ఒక తపన, అంతే తప్పితే కానీ నథింగ్ మచ్. And it's a family. For us, theatre is a family. Nishumbita is a big family. May the theatre cherish and Nishumbita cherish forever and do great things and take great miles ahead. Thank you so much. Thank you so much. Namaskaram. Thank you. Radio